నా వయసు కలిగిన వాళ్ళందరం ప్రభుత్వ స్కూళ్ళలో చదివొచ్చిన వాళ్ళమే. ప్రైవేట్ స్కూల్ అనేది తెలియనటువంటి వాళ్ళమే. ట్యూషన్స్ ఉన్నాయేమో కానీ అంటే ఇదే ప్రభుత్వ స్కూళ్ళల్లో చెప్పే మాస్టర్లు ప్రైవేట్లు చెప్పినవి ఉన్నాయి తప్పించి ట్యుటోరియల్ కాలేజెస్ అప్పట్లో ఈ తరహా లేని లేవు. ప్రైవేట్ విద్యా సంస్థలు అనేవి లేవు. ట్యూషన్స్ ఉండే, ట్యుటోరియల్స్ ఉండే అంతే. అలాగే దాని వలన బ్రతికేసాం మేమందరం కూడా. మళ్ళీ మా బిడ్డల టైంకి వచ్చేటప్పటికి ఈ కాన్వెంట్లు, ట్యూషన్స్, ఇది కాన్వెంట్లు పెద్ద ఎత్తున పెరిగిపోవడం, ప్రైవేట్ విద్యా సంస్థలు మాత్రం మేజర్ అయ్యాయి. దానికి డబ్బులు కట్టలేక తల్లడిల్లుతున్న తరం నా వయసు తరం వాళ్ళందరూ కూడా, ఇప్పుడు నా తర్వాత తరం వాళ్ళు కూడా. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపడితే సంతోషపడేవాళ్ళం మొట్టమొదటి నేను. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలి అనేది ఫస్ట్ ఆ స్కూల్లో ఉన్న టీచర్లు తమ బిడ్డలను చదివించాలి, అందులో ఉన్న స్టాఫ్ తమ బిడ్డలను చదివించాలి, ఆ ఏరియా ఉన్న కౌన్సిలరు, కార్పొరేటర్, వార్డు మెంబరు, అలాగే ఎమ్మెల్యే, ఎంపీ వాళ్ళ బిడ్డలు గవర్నమెంట్ స్కూళ్ళలో చదవాలి, గవర్నమెంట్ కాలేజీలో చదవాలి. అప్పుడే స్కూళ్ళు బాగుపడతాయి. మా చిన్నప్పుడు స్కూళ్ళల్లో వాళ్ళందరూ చదివారు, ఇప్పుడు చదవట్లేదు. ఇది నేను 10 సార్లు చెప్తాను. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంలో వచ్చిన లోపం ఏంటంటే, ప్రభుత్వ స్కూళ్ళు బాగుపడాలని మేము వెళ్తున్నాం అని చెప్తున్న ప్రతి ఒక్కడు ప్రైవేట్ స్కూళ్ళలో చదివినోడే, కాన్వెంట్లో చదివినోడే, అలాగే విదేశాల్లో చదివినోడే. వాళ్ళని ఇప్పుడు అక్కడ జనం అదే అడుగుతున్నారు, నువ్వు ఎక్కడ చదివావంటే సో అని చెప్తున్నారు. మరి నువ్వు గవర్నమెంట్ స్కూల్ కాదు కదా, గవర్నమెంట్ కాలేజీ కాదు కదా అంటే తలెక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లా.